అంటే ప్రజల చేత ప్రజల కొరకు ఎన్నుకున్న నాయకుల కంటే కూడా ఈరోజు భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి హిందువుల గురించి దేశం గురించి ఎక్కువ ఆలోచిస్తుందా? మనం ధర్మం ఇది, మన బాధ్యత ఇది. ఒక్క భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితిదే కాదు, నేను హిందువును, ఈ దేశానికి బంధువును అని ఆలోచన చేసేటువంటి ప్రతి వ్యక్తి బాధ్యత ఇది. మిమ్మల్ని ఆలోచన చేసి మాత్రమే ఊరుకోమంటలేం మేము. ఆచరణకు దిగు, అడుగు ముందుకెయ్యి. రాబోయే తరాలను రక్షించుకుందామా వద్దా? రక్షించుకోవాలి. నీ రక్తంలో పోరాటాల చరిత్ర ఉంది, నీ రక్తంలో త్యాగాల చరిత్ర ఉంది, నీ రక్తంలో బలిదానాల చరిత్ర ఉంది. నీ ఇంట్లో ఉన్నటువంటి పూర్వీకులే రాముని వెనకాల నడిచిండ్రు, నీ ఇంట్లో ఉన్నటువంటి పూర్వీకులే కృష్ణుని వెనకాల నడిచిండ్రు, నీ ఇంట్లో ఉన్నటువంటి పూర్వీకులే శివాజీ ఎంట అడుగేసిండ్రు, రాణా ప్రతాప్కు భుజానికి భుజం కలిపిండ్రు, రాణి రుద్రమ ఝాన్సీ లక్ష్మీబాయిల వెంటాల ఈ ధర్మాన్ని రక్షించుకోవడం కోసం ముందుకు కదిలినటువంటి వీరోచితమైనటువంటి పోరాటాలు చేసినటువంటి వాళ్లకు వారసురాలివి నువ్వు. ఆ రక్తం నీ లోపట ఉంది. ఇది గుర్తు చేస్తున్నాం మేము ప్రతి హిందువుకు. అందుకే ఇవాళ నువ్వు నేను హిందువుగా ఉన్నాం, బొట్టు పెట్టుకొని ఉన్నాం. 1000 సంవత్సరాల యొక్క దాడులను తట్టుకొని నిలబడ్డామంటే మన పూర్వీకుల యొక్క పోరాటాలు. ఇవాళ నువ్వు పోరాటం చేయవా?